గుడ్ మార్నింగ్ దోస్తులు, మీరందరూ మంచిగా ఉన్నారా? మీరందరూ మంచిగా ఉండాలన్న దేవుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ శుభ ఆదివారము. వీళ్ళందరూ స్పెషల్ ఉంటాయి కదా, ఇవాళ మాది కూడా స్పెషలే. టిఫిన్ ఇవాళ మీదేంది? మాదైతే పూరి. ఆ పూరీలోకి చేసే కూర మా అమ్మ నేర్పించింది. అది నేను ఎలా చేస్తానో మీరు చూడురి, మీకు చూపిస్తాను. టమాటా వక్కలు, పుదీనా, పచ్చిమిరపకాయ వక్కలు, కొత్తిమీర ఆకు, ఉల్లిగడ్డలు, కళ్యామాకు, ఆలుగడ్డ కూరనే కదా అక్క, పూరీలోకి ఇదేముంది అంటారా? దాంట్లోకే ఈ శనగపిండి ఒక స్పూన్నర, ఈ ఆలుగడ్డ కూర శనగపిండి వేసి పూరీలోకి ఎట్లా వేస్తానో మీరు చూడుర్రి, అదే పోతుంది. అంటే ఇంకా మీరు ట్రై చేయండి. గిన్నె పెట్టి నూనె పోసిన, జీలకర్ర, ఆవాలు, ఇవి కొంచెం చిటపటమన్న తర్వాత పచ్చిమిరపకాయలు. ఇలాగ ఎక్కువ కారం వేయదు, ఒక 5-6 పచ్చిమిరపకాయలు అయితే సరిపోతుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డ వక్కలు సన్నగా కట్ చేసుకోండి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీరాకు, కొంచెం కరివేపాకు. ఇది ఇక మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయాలి. ఫ్రై అయినాయి. ఇక ఒక 1/2 స్పూన్ కంటే తక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది ఫ్రై అయిన తర్వాత పసుపు వేసి కలుపుతాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయినాయి, పసుపు కూడా వేస్తాను. ఇప్పుడు ఇగో టమాటా ముక్కలు, ఈ టమాటా ముక్కలు వేసి మంచిగా కూరకు సరిపడా ఉప్పు కూడా ఇప్పుడే వేసేయండి. సరిపడా ఉప్పు వేసి కలిపేసాను. ఒక్క 2 నిమిషాలు మూత పెట్టి మీడియం మంట మీద మగ్గిస్తే టమాటాలు కూడా మెత్తగా మగ్గిపోతాయి. కూడా మంచిగా మగ్గిపోయినాయి. ఇగో మనం ఉడకబెట్టి కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు, ఈ ఆలుగడ్డ వక్కలు వేసి మంచిగా కలిపి ఫ్రై చేయండి. ఆలుగడ్డ వక్కలకు ఈ టమాటాలు పోపు వేసింది అంతా మసాలా అంతా పట్టే వరకు సిమ్లో మగ్గించండి. 1 నిమిషం మగ్గితే సరిపోతుంది. మనం వేసిన ఈ మసాలా అంతా ఆలుగడ్డకు మంచిగా పట్టేసింది. ఇట్లా కొంచెం అంటుకుంటుందంటే పట్టిందనే అర్థము. ఇప్పుడు గ్రేవీకి సరిపడా నీళ్ళు పోసుకోరు. మీకు ఎంత గ్రేవీ కావాలో అంత మరీ ఎక్కువ పోయొద్దు. ఇవి బాగా మరిగే వరకు పెద్ద మంట మీద పెట్టాలి. మంచిగా మరుగుతుంది కదా. ఇప్పుడు ఇక మనము నేను వీడియో మొదట్లో చెప్పిన కదా, శనగపిండి ఇట్లా నీళ్ళు పోసి మంచిగా గడ్డలు లేకుండా మంచిగా కలుపుకొని ఇప్పుడు మంచిగా పొయ్యుర్రి. వెంటనే కలపాలి, లేదంటే గట్టిపోతుంది శనగపిండి. శనగపిండి వేసేటోటి కూర చిక్కబడిపోయింది. ఇప్పుడు మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు సిమ్లో పెట్టాయి. ఇంత పైకి తేలిందా, ఇప్పుడు కొత్తిమీర ఆకేసి దించేస్తే మన కూర రెడీ అయిపోతుంది.